కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోటి రూపాయలకు పైగా మోసం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అత్తాపూర్కు చెందిన ఓ యువకుడి దగ్గర నుంచి కోటి రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. తనకు తెలిసిన స్నేహితుడి దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందని చెప్పి కోటి రూపాయలు తెప్పించాడు మధ్యవర్తి. చీటర్తో చేతులు కలిపిన మధ్యవర్తి పంజాగుట్ట పరిధి తాజ్ డెక్కన్ లోని పార్కింగ్ ప్లేస్ లో నగదును తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోటి రూపాయలకు పైగా మోసం చేసిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అత్తాపూర్కు చెందిన ఓ యువకుడి దగ్గర నుంచి కోటి రూపాయలు కొట్టేశారు కేటుగాళ్లు. తనకు తెలిసిన స్నేహితుడి దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉందని చెప్పి కోటి రూపాయలు తెప్పించాడు మధ్యవర్తి. చీటర్తో చేతులు కలిపిన మధ్యవర్తి పంజాగుట్ట పరిధి తాజ్ డెక్కన్ లోని పార్కింగ్ ప్లేస్ లో నగదును తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పంజాగుట్ట పోలీసులు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ అమర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అమర్, ఏదైతే క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ పేరుతో కోటి రూపాయల దాకా మోసం చేసిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటమ్మర్? హైదరాబాద్ ఏదైతే అత్తాపూర్కి చెందినటువంటి వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ పెట్టుబడులు లాభాలు వస్తాయంటూ బాధితులను నమ్మించి కోటి రూపాయల మోసం చేశారు. దీంతో ఈ మోసం నిన్న మధ్యాహ్నం చోటు చేసుకుంది. అయితే ఏదైతే మీడియేటర్ ద్వారా తన స్నేహితుడి ద్వారా మీడియేటర్ కలుసుకున్నాడు, ఆ తర్వాత నిందితుని కూడా పరిచయం చేసుకున్న తర్వాత పెట్టుబడి పెడితే ఊహించిన రీతిలో లాభాలు వస్తాయని కూడా నమ్మించారు. దీంతో నిందితుడు నగదుతో సహా ధర్మరాజేశ్వరిని తాజ్ దక్కిన హోటల్ కి రమ్మన్నారు. దీంతో బాధితుడికి సూచించడంలో బాధితుడు అతని మాటలు నమ్మి బాధితుడి దగ్గరికి ఏదైతే కోటి రూపాయల నగదును కూడా సిద్ధం చేసుకున్న హోటల్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ హోటల్ పార్కింగ్ ప్లేస్ లోనే నగదును అందుకున్న సదరు కేటుగాడు బాధితుడు కళ్ళుగట్టి ఆ భారీ మొత్తంలో ఉన్నటువంటి కోటి రూపాయల నగదుతో పాటు కొంత ఆభరణాలను కూడా అక్కడి నుంచి తీసుకొని పరారైపోయిన పరిస్థితి. మోసపోయానని గ్రహించిన బాధితుడు మాత్రం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోకి దిగిన పంజాగుట్ట పోలీసులు బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. హోటల్ ప్రాంగణంలోనే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సైతం పంజాగుట్ట పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారని పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. తెలిసిన వారే కదా అని నమ్మి భారీ మొత్తంలో నగదును అపరిచితుల చేతుల్లో పెట్టవద్దంటూ కూడా ఇప్పటికే క్రిప్టో కరెన్సీ పేరిట ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. వీటిపైన అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.